హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సదాశివం గారు ఆరుగుచి కోయదొర వేషంలో ఉన్న చిత్రగుప్తుల వారికి చెప్తూ బాధపడుతూ ఉండగా చిత్రగుప్తుల వారు ఇలా అంటూ ఉంటారు, బాధపడకండి, కాలక్రమేణా అన్ని గాయాలు మానిపోతాయి అని అంటుండగా కాలక్రమేణా మానిపోవడానికి తను మాకు జ్ఞాపకం కాదు, తను మా బాధ్యత. అయినా మేము తనని మర్చిపోవాలి అనుకోవట్లేదు, తనతో కలిసి సంతోషంగా జీవించాలి అనుకున్నాం. పాపం మా కోడలు ఆరు చిన్నప్పటి నుండి కష్టాలే పడింది. ఇక సంతోషంగా ఉండే టైంలో ఆ దేవుడు తనని తీసుకువెళ్ళిపోయాడు. అలా ఆ దేవునికి తనని తీసుకువెళ్ళిపోయే అధికారం ఎవరిచ్చారు అని బాధగా ఏడుస్తూ ఉంటాడు. ఇక ఆ మాటలకి ఆరు కూడా బాధపడుతూ ఉంటుంది. ఆ పెద్దవాళ్ళు తనపై పెంచుకున్న ప్రేమకి పొంగిపోతూ ఉంటుంది ఆరు. ఇక ఆ కోయదొరతో ఇలా అంటూ ఉంటుంది, మా మామయ్య గారి ఆరోగ్యం అసలే బాలేదు, ఇంకా ఎమోషనల్ కానివ్వకండి, మా అత్తయ్య గారితో మా మామయ్య గారిని ఇంట్లోకి తీసుకెళ్ళమని చెప్పండి అని అనగానే కోయదొర, మీ కోడలు ఎక్కడున్నా చల్లగా ఉండాలని కోరుకోవడం తప్ప నేనేం చెయ్యలేను, కాలక్రమేణా అన్ని మార్పులు జరుగుతాయి, అందుకని విధికి ఎదురు నిలవకూడదు, విదురుకు ఎదురు వెళ్ళకూడదు, అమ్మ నీ పతిదేవుణ్ణి లోపలికి తీసుకెళ్ళు అనగానే అలాగే అని అంటూ సదాశివం గారిని నిర్మలమ్మ గారు లోపలికి తీసుకెళ్తూ ఉంటారు. ఇక కోయదొర అక్కడి నుంచి వెళ్ళబోతుండగా సదాశివం గారు కొన్ని డబ్బులు ఇస్తూ ఉండగా వద్దు అని అంటున్న బలవంతంగా ఇస్తాడు సదాశివం గారు. వెళ్తున్న కోయదొరని ఆరు కోయదొర కోయదొర అని పిలుస్తున్నా కూడా ఆయన పట్టించుకోకుండా వెళ్ళిపోతారు. ఏంటి ఇంతసేపు నా మాటలు మీకు వినబడ్డాయి, కానీ ఇప్పుడు ఎందుకు వినిపించట్లేదు, ఎందుకు నాతో మాట్లాడట్లేదు అని అంటూ ఉంటుంది ఆరు. ఇక వినబడుతున్నాయి కదా అని అతను అనేస్తాడు. మరి ఎందుకు పలకట్లేదు అని అనగానే, మనుషులకైతే భవిష్యత్తు చెప్పగలం, నువ్వు ఒక ఆత్మవి, నీకు నేనేం భవిష్యత్తు చెప్తాను అని అనగానే, నాకు భవిష్యత్తు అవసరం లేదు, నేను మీకు ఎలా కనబడుతున్నానో చెప్పండి అని అనగానే, అది చెప్పని విషయం, చెప్పకూడని విషయం అని గుప్తా గారు అంటూ ఉంటారు. లేదు, ఎలా గడుపుతున్నానో చెప్పి తీరాలి అనగానే చిరునవ్వు నవ్వుతూ తన చేతిలో ఉన్న కర్రని తిప్పుతూ, ఇది ముట్టుకుంటే నీకే తెలుస్తుంది అని అనేస్తాడు. దాంతో ఆరు, ఏంటి దీన్ని ముట్టుకుంటే తెలుస్తుందా అని భయంగానే దాన్ని ముట్టుకుంటుంది. ఇక దాంట్లో ఉంగరం ఉంటుంది. ఒక వెకిలి నవ్వు నవ్వి గుప్తావారు ధూమ్ తటా అని అనేస్తారు. దాంతో ఆరు గుప్తావారు ఇద్దరు మాయమైపోతారు. మరోవైపు బాగీకి అమర్ బుల్లెట్ డ్రైవింగ్ నేర్పడంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది బాగీ. ఇక మళ్ళీ నువ్వు ఒక్కదానివే వెళ్ళిరా అని అమర్ అంటూ ఉండగా, అమ్ము నేనా ఒక్కదాన్న వెళ్ళలేను అని అనేస్తుంది బాగి. లేదు, నువ్వు వెళ్ళి తీరాలి, నువ్వు బాగా నడుపుతున్నావు నాకు తెలుసు అని అమర్ అంటూ ఉండగా, వెళ్ళి పడితే రక్తం కూడా బాగానే వస్తుంది, నాకు తెలుసు, నేను వెళ్ళను అని అంటూ ఉంటుంది బాగి. మళ్ళీ ఇలా అంటుంటుంది, నడకరేచిన రోజే పరిగెత్తాలి అంటే ఎలా, లేదు రేపు మళ్ళీ ఒకసారి ట్రై చేస్తా అని బాగి అంటుండగా, లేదు ఈరోజు వెళ్ళి తీరాల్సిందే, వెళ్ళు, నేను ఇక్కడే పక్కనే ఉంటా, నీ పక్కనే ఉంటా అని అమర్ అనగానే అమర్ కళ్ళలోకి బాగి చూస్తూ, నిజంగా తోడుగా ఉంటారా, ఎప్పటికీ నా తోడుగానే ఉంటారా, నా పక్కనే ఉంటారా అని అడిగేస్తుంది. దాంతో అమర్ సమాధానం చెప్పలేక చూపుని పక్కకి తిప్పుకుంటాడు. ఇక బాగి కూడా మాట మారుస్తూ, అమ్మో నేను వెళ్ళను అని అనగానే వెళ్ళి తీరాల్సిందే అని అమర్ పట్టుపడతాడు. దాంతో బాగి ధైర్యం చేసి వెళ్ళి రౌండ్ వేసొచ్చి, అమ్మయ్య చాలా బాగా నడిపాను కదా నేను అని సంబరపడిపోతూ ఎగ్జైట్ అయిపోతున్న బాగిని అపురూపంగా చూస్తాడు అమర్. ఇక మళ్ళీ బాగి, అమ్మయ్య ఈ రోజుల్లో నా డ్రీమ్స్ చిట్టాలో ఒక డ్రీమ్ నెరవేరింది అనగానే, అమ్మో ఇంకా చిట్టా ఉందా, అందులో నుంచి ఇంకొకటి చెప్పు అని అమర్ అడిగేస్తాడు. ఓ బోల్డనున్నాయి అని అంటూ చెప్పబోతూ, కూల్ డ్రింక్ 2 స్టార్స్ అని అంటూ నీళ్లు నములుతూ ఉంటుంది బాగి. చెప్పు అని అమర్ అంటుండగా, లేదండి మీరు అది చెయ్యలేరు, నేను చెప్పను అని అనేస్తుంది బాగి. నేను చెయ్యలేనని నువ్వెలా అంటావు, చెప్పు ఫస్ట్ అని అమర్ అనగానే, అబ్బా లేదండి మీరు చెయ్యలేరండి,
పదండి ఇంటికి వెళ్దాం అని అంటుండగా అమర్ మొండిగా అక్కడే నిలబడతాడు. ఇక అబ్బా ప్లీజ్ అండి మీరు చెయ్యలేరు నాకు తెలుసు కదా, వెళ్దామండి అని బాగి అంటుండగా అమర్ సమాధానం చెప్పకుండా అలాగే నిలబడతాడు. ఇక మళ్ళీ ధైర్యం చేసి బాగియే కాలేజీ డేస్లో ఉన్నప్పుడు లవర్స్ లాగా ఒకే కూల్ డ్రింక్లో 2 స్ట్రాలు వేసుకొని తాగితే ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ చేయాలని ఒక కోరిక అని టకటక చెప్పేస్తుంది. దాంతో షాక్ అవుతాడు అమర్. ఒకే కూల్ డ్రింక్లో 2 స్ట్రాసా అని అంటుండగా అవునండి అందుకే చెప్పాను కదా మీరు చేయలేరని అని బాగి అనగానే ఇక బుల్లెట్ తీస్తాడు అమర్. కూర్చో అని అంటుండగా ఎక్కి కూర్చుంటుంది బాగి. సరాసరిగా ఒక రెస్టారెంట్కి తీసుకెళ్తాడు అమర్. ఇక కూర్చో అని చెప్పి అమర్ వెళ్ళగానే ఇక్కడెందుకు కూర్చోబెట్టాడు అని బాగి అయోమయంగా అనుకుంటుండగా ఒక కూల్ డ్రింక్ తెచ్చి ముందట పెడతాడు అమర్. ఇక కూల్ డ్రింక్ని చూసి కూడా హ్యాపీగా ఫీల్ అవ్వదు బాగి. ఒక స్ట్రా వేస్తాడు అయినా హ్యాపీగా ఫీల్ అవ్వదు. దాంతో 2 స్ట్రాస్ వేస్తాడు అమర్. దాంతో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అమర్ని నమ్మలేనట్టు చూస్తుండగా అమర్ ఎటో వైపు చూస్తుంటాడు బాగి వైపు చూడలేక. ఇక ఆత్రంగా బాగి ముందుకి వంగగానే అమర్ కాస్త సిగ్గుగా ఫీల్ అవుతాడు. ఇక మళ్ళీ ఒక నిమిషం తర్వాత ఇద్దరు తాగడానికి ట్రై చేస్తూ మళ్ళీ దూరం అయిపోతారు. ఇక మళ్ళీ బాగి ధైర్యం చేసి కూల్ డ్రింక్ చల్లారిపోతుందండి అని అనగానే ఇక ఇద్దరు వంగి ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఒకే కూల్ డ్రింక్ని 2 స్ట్రాలతో ఇద్దరు అమర్ బాగి ఇద్దరు తాగుతూ ఉంటారు. ఇక వాళ్ళ కళ్ళు కలుస్తాయి. అమర్ ఒక్క నిమిషం మైమర్చిపోయి చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత కూల్ డ్రింక్ అయిపోగానే అమర్ బాగి నుండి చూపు తిప్పుకొని సారీ మిస్సమ్మ అని అనబోతుండగా అమర్ చేయిని పట్టుకొని వద్దండి మీరు నాకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు, మీరేంటో నాకు తెలుసు అని అంటూ అక్క లేనందుకు మీరెంత బాధపడుతున్నారో అక్క ఆత్మ ఇక్కడే ఉందని తెలిసి మీరెంత నరకానికి గురవుతున్నారో నాకు తెలుసు. అయినా చావు మనిషిని వేరు చేయగలదు కానీ మనిషి మీదున్న ప్రేమని కాదు కదండి. మీ మనసు నేను అర్థం చేసుకోగలనండి. 6 అక్క ఉందని తెలిసి 6 అక్క ఉన్నప్పుడు ఎలా ఉంటుందో అలాగే మొత్తం మార్చేస్తున్నారు, నేను అర్థం చేసుకోగలనండి అని అంటుంటుంది బాకి. అమర్ తన వైపు కృతజ్ఞతగా చూస్తాడు. మరోవైపు ఒకచోట మనోహరి వెయిట్ చేస్తుండగా అప్పుడే ఫ్లైట్ దిగి మను దగ్గరికి వస్తాడు రణ్వీర్. ఏంటి ఇది సాధ్యమైన పని అనుకుంటున్నావా అని మను అడుగుతుండగా సాధ్యం కావాలి అంజలి నాకు కావాలి అని అంటుంటాడు రణ్వీర్. ఇక అమర్ ముందు నుండి అంజలిని తీసుకురావడం అంత సులభం అనుకుంటున్నావా అని అనగానే నాకు అదంతా అనవసరం అనగానే నేనేం చేయలేను అని మను అనేస్తుంది. అయితే అమర్ ముందుకు వెళ్ళడం నాకు సులువే, నా గతం గూర్చి నా కూతురు దుర్గా గూర్చి నా భార్య కూర్చి నిజాలు చెప్పడం నాకు తేలికే అని అంటూ వెళ్ళబోతుండగా రణ్వీర్ అని అంటూ చెయ్యి పట్టుకొని ఆపుతుంది మను. ఇక ఇలా అంటుంటుంది నాదొక కండిషన్, నేను తనని బయటికి తీసుకొస్తాను, నీకు అప్పచెప్తాను, సిటీ దాటే వరకే నా పని, తను నీ మాట విన్నా వినకపోయినా నాకు అనవసరం, ఆ తర్వాత నీకు తను సాక్ష్యం చెప్పకపోయినా నాకు అనవసరం, కానీ ఆ తర్వాత అంజలి ఎప్పటికీ అమర్ని కలవకూడదు అని అనగానే ఎందుకు అంటాడు రణ్వీర్. ఎందుకా, నేను నీ భార్యనని అంజలికి తెలిసిపోతే ఆ తర్వాత నేను ఇన్నాళ్ళుగా పడ్డ కష్టం వేస్ట్ అవుతుంది అని అంటుండగా సరే కోర్టులో సాక్ష్యం చెప్పాక అంజలిని నీకే అప్పజెప్పేస్తా, ఏం చేస్తావో చేసుకో, నాకు నీకన్నా నా కూతురు దుర్గా కన్నా నా ఆస్తి ముఖ్యం, నా ఆస్తి నా చేయి జారిన రోజున నా ఉగ్ర రూపాన్ని నువ్వు తట్టుకోలేవు అని అంటూ వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు రణ్వీర్. మరోవైపు పిల్లలు సాయంత్రం పూట ఇంటికి చేరుతారు. పిల్లలు డల్గా అమ్ముని మునుపటిలాగా మార్చేలేవా అక్క అని అంటుండగా అలవాటైపోతుంది లేరా అని అంటుంటుంది అమ్ము. అంటే మళ్ళీ డాడీ మారుతారా అని అడుగుతుండగా మనకు అలవాటు అవుతుందని చెప్తున్నా అని అమ్ము అంటూ ఉంటుంది. మిస్ అమ్మ ఏదైనా హెల్ప్ చేస్తుందేమో అని అంటూ ఉండగా ఇక తనేమీ చెయ్యలేదురా పాపం, తను కూడా పనిష్మెంట్ తీసుకోవాల్సిన పని వస్తుందేమో అని అంటూ ఉంటుంది బాధగా అమ్ము. అప్పుడు రాథోడ్ లేదు మిస్ అమ్మ గురించి మీరు అంత తక్కువగా అంచనా వేయకండి, మిస్ అమ్మ మిమ్మల్ని కాపాడుతుంది అని అనగానే అవునక్క మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ విషయంలో కూడా మనకి హెల్ప్ చేసింది కదా అని అంటూ ఉంటారు ఆనంద్ ఆకాష్. అప్పుడు అంజలి
లాన్ వైపు అదో రకంగా చూస్తుండగా ఏమైంది అని పిల్లలు ముగ్గురు అడుగుతుండగా అమ్మ ఇక్కడే ఉంది కదా అని అంటూ అరుస్తూ లాన్ మొత్తం తిరుగుతూ అమ్మ అమ్మ అని అరుస్తూ ఉంటుంది. ఇక నిజంగానే ఆరుని గుప్తా గారు పైకి తీసుకెళ్ళిపోయారా? అంజలిని మను కిడ్నాప్ చేస్తుందా? కోర్టులో సాక్ష్యం చెప్పేలా